ఈ రోజు సెషన్ వచ్చేటప్పటికి యాసిడ్స్ అండ్ బేసెస్ నుంచి రేపు బోర్డ్ ఎగ్జామ్స్ గనక అడిగినట్టయితే ప్రతి రోమన్ లో దట్ ఈస్ ఎంసీక్యూస్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే లాస్ట్ లో వచ్చే 5 మార్క్స్ క్వశ్చన్ ఎల్ఏక్యూస్ దాకా ప్రతి రోమన్ లోనూ క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ ఎలా అడగొచ్చు, అడిగితే దాని ఆన్సర్ ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి, యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇదంతా కూడా ఈ రోజు క్లాస్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? క్లాస్ అంతా క్లియర్ కట్ గా వినండి. ఎక్కడైనా డౌట్ వస్తే కనుక ఇమీడియట్లీ కామెంట్ లో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. యాసిడ్స్ అండ్ బేసెస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ ద స్టేట్ సిలబస్ వాళ్ళకి తీసుకున్నా లేదా సిబిఎస్ఈ వాళ్ళకి తీసుకున్నా. ఓకేనా? దీంట్లో సిబిఎస్ఈ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే ముందు నుంచి సిలబస్ లో యాజ్ యూజువల్ అలాగే వచ్చేది. వేర్ యాజ్ ఏపీ స్టేట్ బోర్డ్ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే ఈ సంవత్సరం మీకు సిలబస్ మారింది. ఎన్సీఆర్టీ సిలబస్ ని కంప్లీట్ గా స్టేట్ సిలబస్ లో ఇంక్లూడ్ చేశారు. దీనిలో భాగంగా యాసిడ్స్ అండ్ బేసెస్ మీకు కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. సైన్స్ దాంట్లో బెస్ట్ మార్క్స్ ని గెయిన్ చేసుకోవాలంటే. రెండోది, దీని నుంచి ప్రతి రోమన్ లోనూ ఒక క్వశ్చన్ వస్తుంది. స్టార్టింగ్ విత్ ఎంసీక్యూస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే లాస్ట్ లో వచ్చే కేస్ బేస్డ్ స్టడీ ప్రాబ్లం దాకా ప్రతి రోమన్ లోనూ దీని నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ కనబడుతుంది. చాలా ఇంపార్టెంట్ చాప్టర్. అండ్ ఈ చాప్టర్ లో నేర్చుకున్న యాసిడ్స్ యొక్క ప్రాపర్టీస్ ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ చాప్టర్స్ ఉన్నాయి. దట్ ఈస్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఉంది. దానిలో మెటల్స్ యొక్క ప్రాపర్టీస్, నాన్ మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే వాటిల్ని టెస్ట్ చేయడానికి పనికొచ్చే యాసిడ్స్ యొక్క ప్రాపర్టీస్ ముందుగా తెలిసి ఉండాలి. నెక్స్ట్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చాప్టర్ ఉంది. అది కూడా ప్రాపర్లీ రావాలి అంటే ముందు యాసిడ్స్ అండ్ బేసెస్ తెలిసి ఉండాలి. యాసిడ్స్ అండ్ బేసెస్ తెలియడం కంటే ముందు అసలు కెమికల్ రియాక్షన్స్ అంటే ఏంటి, యాసిడ్స్ అండ్ బేసెస్ లో కెమికల్ రియాక్షన్స్ ఎలా జరుగుతాయి, అవి బ్యాలెన్స్డా బ్యాలెన్స్ కాదా, ఇది తెలియాలంటే ఫస్ట్ చాప్టర్ దట్ ఈస్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ చాప్టర్ తెలిసి ఉండాలి. అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. దానిలో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా కనుక రిఫర్ చేయకపోతే డెఫినెట్లీ ఒకసారి రిఫర్ చేయండి. నౌ డైరెక్ట్లీ ఈచ్ రోమన్ 1 by 1 రోమన్ లో క్వశ్చన్స్ ఎలా రావచ్చో చూసుకుంటూ వెళ్దాం. నా ఈ చాప్టర్ నుంచి ఎంసీక్యూస్ లో కనుక క్వశ్చన్స్ అడిగితే ఎలా అడగొచ్చు. ఫస్ట్ చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ విల్ నాట్ చేంజ్ ద కలర్ ఆఫ్ బ్లూ లిట్మస్ పేపర్. బ్లూ లిట్మస్ పేపర్ ని రెడ్ లిట్మస్ లోకి మార్చాలి. ఇది యాసిడ్స్ యొక్క ప్రాపర్టీ. మీకు ఇక్కడ కింద అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నేను మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వాలి, ఎందుకంటే దీని మీద మీకు చాలా మోడల్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కవర్ చేసుకుంటారని చెప్పి ఆప్షన్స్ నేను ఇంటెన్షనల్లీ కావాలని ఇవ్వలేదు. కాబట్టి ఈ ప్లేస్ లో ఏ యాసిడ్స్ ఉన్నాయి, ఏ బేసెస్ ఉన్నాయి మీ నోట్స్ లో క్లియర్ కట్ గా ఒక చోట లిస్ట్ అవుట్ చేసుకోండి. అండ్ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే లిట్మస్ పేపర్ యొక్క ప్రాపర్టీ దీనిలో రెండు ఉంటాయి. ఒకటి రెడ్ లిట్మస్, రెండోది బ్లూ లిట్మస్. రెడ్ లిట్మస్ ని బ్లూ కింద మార్చింది అనుకోండి, ఇట్ ఈస్ ఎ బేస్. బ్లూ లిట్మస్ ని రెడ్ కిందకి మార్చింది అనుకోండి, ఇట్ ఈస్ అన్ యాసిడ్. ఇక్కడ ఏమైంది, మీకు బ్లూ లిట్మస్ పేపర్ యొక్క కలర్ చేంజ్ అవ్వాలి. సో కంపల్సరీ అది యాసిడే ఉండాలి. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఇలా ఏ యాసిడ్ అయినా ఇవ్వచ్చు. వాటిని లిస్ట్ అవుట్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ యాసిడ్ చదివేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్ యాసిడ్ యొక్క పేరు తెలిస్తే దాని యొక్క కెమికల్ ఫార్ములా తెలియట్లేదు, వేరే కెమికల్ ఫార్ములా తెలిస్తే ఆ యాసిడ్ యొక్క పేరు తెలియట్లా. ఓకేనా? మనం దీనిలో జనరల్లీ యూజ్ చేసే కామన్ యాసిడ్స్ ఇవన్నీ కూడా. ఫస్ట్ దాన్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటారు, రెండోది సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఫాస్ఫారిక్ యాసిడ్ అండ్ ఎసిటిక్ యాసిడ్. ఇవి మోస్ట్ జనరల్లీ మీకు సిలబస్ లో రిపీటెడ్లీ కనబడేవి. ఒకసారి పక్కన లిస్ట్ అవుట్ చేసుకుని వీటిల్ని ప్రాపర్లీ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. వాట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ ఏ న్యూట్రల్ సొల్యూషన్ ఎట్ 25 degrees centigrade, దట్ ఈస్ STP కండిషన్. స్టాండర్డ్ కండిషన్స్ లో న్యూట్రల్ సొల్యూషన్ యొక్క pH ఎంత ఉంటుంది? మీరు pH స్కేల్ కనుక తీసుకున్నట్టయితే యాక్చువల్లీ మీకు pH స్కేల్ 0 దగ్గర నుంచి 14 దాకా ఉంటుంది. మధ్యలో 7 వచ్చేటప్పటికల్లా ఫర్ ద న్యూట్రల్ 1, 7 నుంచి 14 వచ్చేటప్పటికల్లా వాటిల్ని బేసెస్ అంటాం. వేరే 7 నుంచి 0 వచ్చేటప్పటికి వాటిల్ని యాసిడ్స్ అంటారు. క్లియరా? నో ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇదే మోడల్లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, వీక్ బేస్, pH వాల్యూస్ వాడే ఇస్తాడు. ఈ మోడల్లో కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 7 దగ్గర న్యూట్రల్, 7 నుంచి 0కి వస్తా ఉంటే యాసిడ్ యొక్క స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడెక్కడో మీకు 6.5 చెప్పాను, ఇక్కడ 1.5 చెప్పాను. సో 6.5 తో కంపేర్ చేసుకుంటే 1.5 ఉన్నది స్ట్రాంగర్ యాసిడ్ అవుతుంది. అవునా? అలాగే 7 నుంచి 14, సపోజ్ ఇక్కడ వచ్చేటప్పటికల్లా 9 ఒకటి ఉంది, ఇక్కడ ఒక దానికి 13.5 ఉంది. 9 తో కంపేర్ చేసుకుంటే 13.5 అనేది స్ట్రాంగర్ బేస్ అవుతుంది. ఓకేనా? ఇలా ఏది యాసిడ్, ఏది బేస్, ఎసిడిక్ స్ట్రెంత్,
బేసిక్ స్ట్రెంత్, పిహెచ్ వాల్యూస్ ఎలా చెప్తారు, వీటి మీద కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. విచ్ యాసిడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద వినేగర్? వినేగర్ లో ఏ యాసిడ్ ప్రెసెంట్ అయి ఉంటుంది? వినేగర్ యొక్క ఇంకో పేరే ఎసిటమ్, దట్ ఈస్ ఎసిటిక్ యాసిడ్. సో వినేగర్ లో ప్రెసెంట్ అయ్యే యాసిడ్ ఎవరు? ఎసిటిక్ యాసిడ్. ఆర్ ఎసిటిక్ యాసిడ్ యొక్క కామన్ నేమ్ ఏంటి? వినేగర్. నెక్స్ట్, టూత్ డికే స్టార్ట్స్ వెన్ pH ఆఫ్ ద మౌత్ ఫాల్స్ బిలో. ఇక్కడ కూడా మీకు ఆప్షన్స్ ఇవ్వలేదు, ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. మీకు టెక్స్ట్ బుక్ లో pH స్కేల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాని యొక్క అప్లికేషన్స్ ఉన్నాయి. సాయిల్ యొక్క pH వాల్యూని మెయింటైన్ చేయడం, మన స్టమక్ లో రిలీజ్ అయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క pH రేంజ్ ఎంత, అలాగే టూత్ డికే సలైవా దానిలో pH వాల్యూ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా దీని అప్లికేషన్స్. మీరు నోట్స్ లో ప్రతి చోట దాని యొక్క కరస్పాండింగ్ pH రేంజ్ ఎంత, అండ్ ఈ pH రేంజ్ దాటినట్టయితే మనకి ఏవేం డిఫికల్టీస్ వస్తాయి, ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి. దీని మీద కంపల్సరీ అప్లికేషన్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ 5th క్వశ్చన్ తీసుకున్నట్టయితే కనుక విచ్ గ్యాస్ ఈజ్ ఎవాల్వ్డ్ వెన్ జింక్ రియాక్ట్స్ విత్. జింక్ గారిని ఏం చేశారు? హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో ట్రీట్ చేశారు, అవునా? రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ ద యాసిడ్స్ అనే దానిలో వస్తుంది. ఓకేనా? ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది? ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది? హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. దాన్ని ఎలా టెస్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి. దాని మీద మీకు మోస్ట్ ప్రాబబుల్లీ ఎంసీక్యూస్ లో, దట్ ఈస్ 1 మార్క్ దానిలో ఈ మోడల్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, యాసిడ్స్ అండ్ బేసెస్ నుంచి 2 మార్క్స్ కి, అండ్ 2 మార్క్స్ కి అడిగాలంటే మీరు కంపల్సరీగా దానికి 4 పాయింట్స్ రాయాలి. ఎందుకంటే ఈచ్ పాయింట్ క్యారీస్ హాఫ్ మార్క్ కాబట్టి 4 out of 4 రావాలి. కంపల్సరీ 4 పాయింట్స్ మెన్షన్ చేయాలి. నా దీనిలో వచ్చే ప్రాబబుల్ క్వశ్చన్స్ చూసుకోండి. వై షుడ్ యాసిడ్స్ బి డైల్యూటెడ్ బిఫోర్ యూస్? బికాస్ మనం వాటి యొక్క కాన్సన్ట్రేషన్ ని బేస్ చేసుకుని ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ గనక ఉన్నట్టయితే దాన్ని కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ అంటారు. వేరే దానిలో సాల్వెంట్, మోస్ట్ జనరల్లీ వాటర్ ని కనుక ఎక్కువ ప్రపోర్షన్ లో తీసుకున్నట్టయితే డైల్యూట్ యాసిడ్స్ అంటారు. డైల్యూట్ యాసిడ్స్ కరోజివ్ నేచర్ తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్. సో కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ ఆల్వేస్ హార్మ్ఫుల్ అన్నమాట. మనం మోస్ట్లీ ల్యాబుల్లో చేసే టెస్ట్ లో డైల్యూట్ తోనే టెస్టులు చేస్తాం. కాబట్టి దే మస్ట్ బి డైల్యూటెడ్ బిఫోర్ యూజ్. అర్థమైందా? నెక్స్ట్ 7th క్వశ్చన్, నేమ్ ద యాసిడ్ ప్రెసెంట్ ఇన్ ద కర్డ్ అండ్ సోర్ మిల్క్. దీనిలో కూడా మీకు న్యాచురల్ యాసిడ్స్ వేటిలో ఎగ్జిస్ట్ అవుతాయి నార్మల్లీ, అండ్ కెమికల్ యాసిడ్స్ వేటిల్లో ఎగ్జిస్ట్ అవుతాయి. మీకు టెక్స్ట్ బుక్ లో ఒక కంప్లీట్ టాబ్లర్ ఫామ్ ఇచ్చాడు, దాన్ని కూడా వన్స్ ప్రాక్టీస్ చేసుకోండి. దీని నుంచి మీకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ బేస్? బేస్ అంటే ఏంటి? గివ్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ యాసిడ్స్, H+ అయాన్ డోనర్, OH- అయాన్ డోనర్, వీటి మీద బేసిక్ క్వశ్చన్స్ అడిగాడు. అట్లీస్ట్ 1 ఎగ్జాంపుల్ అన్నాడు, కానీ మనం ఇక్కడ అట్లీస్ట్ 2 ఎగ్జాంపుల్స్ ని రాయాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకోండి. రైట్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. ఎక్కడ వస్తుంది? క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత దాని నుంచి ప్రిపేర్ అయిన క్లోరిన్ Cl2 అండ్ సోడియం హైడ్రాక్సైడ్, వీటి యొక్క అప్లికేషన్స్ లో CaOCl2 కాల్షియం క్లోరైడ్, దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తాం. దాన్నే మనం కామన్ లాంగ్వేజ్ లో బ్లీచింగ్ పౌడర్ అంటారు. ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్, దాని యొక్క కెమికల్ రియాక్షన్ అండ్ దాని యొక్క ఎనీ 3 యూజెస్, దీన్ని కంపల్సరీ నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇది వై ఆర్ యాంట్ యాసిడ్స్ బేసిక్ ఇన్ నేచర్. యాంటాసిడ్ అంటే ఏంటి? యాసిడ్ కి యాంటీ అంటే ఆపోజిట్ లో పనిచేసేది, అంటే యాసిడ్ ని న్యూట్రలైజ్ చేసేది. ప్లస్ ని న్యూట్రలైజ్ చేయాలంటే ఏం కావాలి? మైనస్ కావాలి కదా. అలాగే యాసిడ్ ని న్యూట్రలైజ్ చేయాలంటే బేస్ ఉండాలి. కాబట్టి బై డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ యాంటాసిడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? మెగ్నీషియం హైడ్రాక్సైడ్, దట్ ఈస్ MgOH ట్వైస్. ఇట్ ఈస్ ఏ OH- డోనర్. OH- డోనర్ ని మనం ఏమంటాం? బేస్ అంటాం. క్లియరా? ఇవి ఈ చాప్టర్ నుంచి అడిగే వెరీ షార్ట్ ఆన్సర్, దట్ ఈస్ VSAQs ఫర్ ద 2 మార్క్స్. నెక్స్ట్, ఈ చాప్టర్ నుంచి వచ్చే SAQs 3 మార్క్స్. 3 మార్క్స్ రావాలి అంటే కంపల్సరీగా మీరు దాని గురించి 6 పాయింట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నేను అగైన్ అండ్ అగైన్ చెప్తున్నా పాయింట్స్ అని. ఇప్పటికైనా మీకు అర్థమై ఉండాలి. రేపు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ లో మీరు మంచి స్కోర్ ని గెయిన్ చేయాలి అంటే పారాగ్రాఫుల మీద పారాగ్రాఫులు రాయకూడదు. అర్థమైందా? పాయింట్ టు పాయింట్ రిప్రజెంట్ చేయాలి. రేపు దాన్ని వెరిఫికేషన్ చేసే ఎగ్జామినర్ కూడా ఈజీలీ అర్థమవుతుంది. స్టూడెంట్ దగ్గర సబ్జెక్ట్ ఉంది, ఈ క్లారిటీ వస్తుంది.
టకాటకని మార్కులు పడిపోతాయి. కాబట్టి సైన్స్ గానీ సోషల్ గానీ పాయింట్ టు పాయింట్ రాయడం అలవాటు చేసుకోండి. లాంగ్వేజెస్ ప్రాబ్లం లేదు, లాంగ్వేజ్ ఎవరు పాయింట్స్ లో రాయరు కదా, కాబట్టి పారాగ్రాఫ్ లోనే రాస్తాం. సో దీనిలో ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. వై డ్రై HCl గ్యాస్ డస్ నాట్ చేంజ్ ద కలర్ ఆఫ్ బ్లూ లిట్మస్ పేపర్? అండ్ అది కూడా ఏ కండిషన్ లో ఉంది? డ్రై కండిషన్ లో ఉంది. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. లిట్మస్ పేపర్ బ్లూ లిట్మస్ నుంచి రెడ్ లిట్మస్ కి మార్చాలి అంటే ఇట్ షుడ్ బి ఇన్ ద వెట్ కండిషన్, బికాస్ H+ అయాన్ జనరేట్ అవ్వాలి. H+ అయాన్స్ ఎప్పుడు జనరేట్ అవుతాయి? వెన్ మీరు యాసిడ్ ని తీసుకెళ్లి కరస్పాండింగ్ సాల్వెంట్ లో డిజాల్వ్ అయితే అప్పుడు దానిలో ఉన్న H+ అయాన్స్ బయటకు వస్తాయి. H+ అయాన్స్ బయటికి రాలేదనుకోండి, యాసిడ్ తన యొక్క యాక్షన్ ని చూపించలేదు అనుకోండి, అది మీరు చేసుకునే ఫినాప్థలిన్ టెస్ట్ గానీ, లిట్మస్ టెస్ట్ గానీ, మిథైల్ ఆరెంజ్ టెస్ట్, మిథైల్ బ్లూ టెస్ట్ వేటికి కూడా పాజిటివ్ రిజల్ట్ ఇవ్వదు. అందువల్ల మీరు HCl ని ముందు వాటర్ లో డిజాల్వ్ చేసి దానిలో లిట్మస్ పేపర్ ని డిప్ చేయాలి. కానీ ఇక్కడ చూడండి, రెండు డ్రై కండిషన్స్ లో ఉన్నాయి. డ్రై కండిషన్ లో ఉన్నప్పుడు H+ అయాన్స్ జనరేట్ అవ్వలేదు కాబట్టి అది మీకు లిట్మస్ టెస్ట్ ఇవ్వదు. దీన్నే ప్రాపర్లీ చెప్పండి, సరిపోతుంది. రైట్ 3 యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా. అండ్ ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు దీనిలో బ్లీచింగ్ పౌడర్ ఒకటి ఉంది, బేకింగ్ సోడా ఒకటి ఉంది, వాషింగ్ సోడా ఒకటి ఉంది. ఈ మూడింటి యొక్క అప్లికేషన్స్, ఒక్కో దానికి 4 అప్లికేషన్స్ కంపల్సరీ నేర్చుకోండి. ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ వాషింగ్ సోడా అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ Na2CO3, అంతే తప్ప NaHCO3 అనుకోమాకండి. NaHCO3 సోడియం బైకార్బోనేట్ అంటే మళ్ళీ ఇట్ ఈస్ ఏ బేకింగ్ సోడా. ఓకేనా? క్లారిటీ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ వన్ ఎక్సెస్ ఆఫ్ CO2 త్రూ లైమ్ వాటర్? లైమ్ వాటర్ అంటే ఏంటి? CaOH ట్వైస్ దీని ద్వారా CO2 ని పాస్ చేశారు. జరిగేది ఏం జరుగుతుంది నేను చెప్పను. ఓకేనా? మీకే వదిలేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ నా పర్పస్ ఏంటి? మీ క్లాస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, మీరు ఎగ్జామ్ కి ప్రాపర్లీ ప్రిపేర్ అయ్యేలా చూడడం. జాగ్రత్తగా చూసుకోండి ఈ ప్రాసెస్ ఎక్కడ వచ్చింది అండ్ ఏ టెస్ట్ చేయడానికి పనికి వచ్చింది, కార్బోనేట్ టెస్ట్ దానిలో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ ద సాయిల్. ఇందాకడే చెప్పాను నేను, అవునా? pH యొక్క అప్లికేషన్స్ మీద మీకు రిపీటెడ్లీ క్వశ్చన్స్ వస్తాయని. ఇందాకడ స్టమక్ లోది వచ్చింది, దట్ ఈస్ మౌత్ లోది వచ్చింది, అవునా? రెండోది టూత్ డికే దానిలో, ఇక్కడ వచ్చేటప్పటికల్లా సాయిల్ లో వచ్చింది. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ యాసిడ్స్ అండ్ బేసెస్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అటుపక్క 4 ఇటుపక్క 4 డిఫరెన్సెస్ కంపల్సరీ రాయాలి. దానిలో ఒకటి డెఫినేషన్ అయి ఉండాలి, మిగతా 3 ప్రాపర్టీస్ అయి ఉండాలి. క్లియరా? నెక్స్ట్ LAQs 5 మార్క్స్ అంటే మీరు కంపల్సరీగా దీని గురించి 10 పాయింట్స్ రాయగలగాలి. సో దీనిలో మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్ తీసుకుంటే ప్రిపరేషన్, ప్రాపర్టీస్ అండ్ యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా, దట్ ఈస్ NaHCO3 సోడియం బైకార్బోనేట్. ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎలా స్టోర్ చేస్తారు, ఎలా ప్రాపర్టీస్ ఉంటాయి, దానిలో 2 ఫిజికల్ ప్రాపర్టీస్ 2 కెమికల్ ప్రాపర్టీస్ కంపల్సరీ రాయాలి. క్లియరా? నెక్స్ట్ దిగి డిస్క్రైబ్ ద ప్రిపరేషన్ ఆఫ్ రెండోది వాషింగ్ సోడా Na2CO3. ఈ రెండిట్లో మీకు ఒక క్వశ్చన్ కంపల్సరీ ఈ సంవత్సరం బోర్డ్ ఎగ్జామ్ దానిలో కనబడుతుంది. నెక్స్ట్ మూడో చూడండి, బేకింగ్ పౌడర్. ఇంతకుముందు ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది దీని మీద, మళ్ళీ క్వశ్చన్ అడిగాడు. ఓకేనా? నెక్స్ట్ 19th క్వశ్చన్ తీసుకుంటే pH స్కేల్ అంటే ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి. దీనిలో అట్లీస్ట్ pH స్కేల్ మీద టెక్స్ట్ బుక్ లో ఉన్నాయన్నీ చదువుకోవాలి, ఎందుకంటే 2 మార్క్ దానిలో 1 మార్క్ దానిలో ఏది అడుగుతాడో తెలియదు. వేరాజ్ ఇక్కడ సిగ్నిఫికెన్స్ అంటే ఎరీ 4 సిగ్నిఫికెన్స్ కంపల్సరీ రాయాలి. దానిలో ఎక్కడ యూజ్ చేస్తారు, pH రేంజ్ ఎంత ఉండాలి, ఈ 2 కంపల్సరీ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇది రైట్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఇదే క్వశ్చన్ మీకు బేసెస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అని అడగచ్చు. ఓకేనా? దానిలో దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ 2 కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా దీనిలో వచ్చే 5 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ దీనిలో వచ్చే కేస్ బేస్డ్ స్టడీ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఇచ్చా చూడండి, అంటే మీకు ఐడియా రావడానికి ఎలా అడగొచ్చు అని. ఇందులో క్వశ్చన్ తీసుకున్నట్టయితే కనుక స్టూడెంట్ 4 సొల్యూషన్స్ తీసుకున్నాడు, ABCD యూజింగ్ pH స్కేల్, దట్ ఈస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇచ్చాడు, అవునా? వాటిని బేస్ చేసుకొని ఏది స్ట్రాంగ్ యాసిడ్, ఏది బేస్ అవుతుంది, ఏది న్యూట్రల్ అవుతుంది, ఇందాకనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అవునా? ఏమని చెప్పాను, pH స్కేల్ జనరల్లీ వచ్చేటప్పటికల్లా 0, 7 న్యూట్రల్, ఇక్కడ 14, దాన్ని బట్టి చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ ఇందాక ఆల్రెడీ టూత్ డికే మీద బేస్ అయ్యి 2 మార్క్స్ క్వశ్చన్ కనబడింది. అలాగే అదే కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి మీకు కేస్ బేస్డ్ స్టడీ ప్రాబ్లం కూడా రావచ్చు. దీనిలో
ఏ యాసిడ్ వల్ల టూత్ డికే రెస్పాన్సిబుల్ అవుతుంది, అండ్ వాటి యొక్క pH రేంజ్ ఎంత ఉండాలి, అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి, దాని మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే దీని నుంచి అప్లికేషన్ క్వశ్చన్స్ ఏం రావచ్చు. ఓకేనా, దీనిలో మనకు అప్పుడప్పుడు ఇది వచ్చేటప్పటికి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, 5 మార్క్స్ కి మీకు LA క్విజ్ క్వశ్చన్స్ అడుగుతారు చూసారా, దానిలో వీటిల్ని అడిషనల్ క్వశ్చన్స్ అంటారు, అంటే ట్యాగ్ క్వశ్చన్స్ కల్పిస్తాడు అనమాట. ఓకేనా, అంటే మీరు చదువుకున్న చాప్టర్ మీద నార్మల్ డే టు డే లైఫ్ లో వాటి యొక్క అప్లికేషన్స్ మీద స్టూడెంట్ కి ఐడియా ఉందా లేదా. సో దీనిలో వచ్చేటప్పటికల్లా మీకు మోస్ట్లీ pH స్కేల్ దాని యొక్క అప్లికేషన్స్ ఉన్నాయి, వాటి మీద మోస్ట్ రిపీటెడ్లీ అడుగుతూ ఉంటాడు. రెండోది యాసిడ్ బేస్ ఇండికేటర్స్ ఉన్నాయి, దానిలో కొన్ని న్యాచురల్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఓకేనా, వాటిల్లో కూడా ఓల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అంటే స్మెల్ ద్వారా యాసిడ్ బేసా ఇండికేట్ చేయడానికి పనికి వచ్చేది, దాని మీద క్వశ్చన్స్ అడగొచ్చు. ఇంకా లాస్ట్ లోకి వచ్చేటప్పటికల్లా క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం కొన్ని సాల్ట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుంటాం. అదే బ్లీచింగ్ పౌడర్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే బ్లీచింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ వాషింగ్ సోడా వీటి మీద. అండ్ లాస్ట్ లో మీకు ఇక్కడ ఇవ్వడం మర్చిపోయాను, దట్ ఈస్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ మీద. ఈ కాన్సెప్ట్ మీద కూడా మీకు అడిగే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గురించి చదువుకుంటారు, దాని గురించి కూడా జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా, ఇవి ఈ చాప్టర్ నుంచి వచ్చే మెయిన్ క్వశ్చన్స్. కాబట్టి క్వశ్చన్స్ అన్ని క్లియర్ కట్ గా చూసుకోండి. అక్కడ కాన్సెప్ట్ లో డౌట్ ఉంటే కనుక కామెంట్ లో తెలియజేయండి, మీరు అడిగిన ప్రతి డౌట్ కి ఆన్సర్ ఇస్తాను. రెండోది ఈ చాప్టర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ చాప్టర్ దానిలో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్, దట్ ఈస్ నా క్లాసెస్ ని ఫాలో అవుతున్న స్టూడెంట్స్ కి మీకు ఆల్రెడీ మ్యాథ్స్ క్లాసెస్, సైన్స్ క్లాసెస్ అప్లోడ్ చేస్తున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సోషల్ మీకు జనరల్లీ తెలుసుంటాయనే ఉద్దేశంతో సోషల్ ఇవ్వట్లేదు. ఒకవేళ మీకు సోషల్ కూడా రిక్వైర్మెంట్ అయినైతే కనుక కింద కామెంట్ లో తెలియజేయండి. సోషల్ లో కూడా 4 పార్ట్స్ ని కవర్ చేసుకుంటూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని నెక్స్ట్ క్లాసెస్ లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఆల్ ద బెస్ట్. క్లియర్ కట్ గా చూసుకోండి, ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కూడా కామెంట్ లో తెలియజేయండి. ఓకేనా.